హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్తోనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మక్క గట్క సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుందండి. విలేజెస్లో అయితే మక్కలు ఉంటాయి కదా, మొక్కజొన్న, అవి అయితే ఎండిన తర్వాత ఇలా మక్క గట్క అయితే మిల్లులో వేసి పట్టించుకుంటారండి, పిండి కాకుండా. ఇదైతే మనకు ఉప్మా టైప్లో అయితే చేసుకోవాలండి. ఉప్మా అంటే ఉప్మాకి తాలింపు అయితే పెడతాం కదా, దీనికి అదేం అవసరం లేకుండా బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని క్యాప్ అయితే మూత అయితే పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత బాగా ఆ వాటర్ అనేవి మరగాలండి. మరిగేటప్పుడు ఈ మక్క గట్క అన్నది వేసేసుకొని చిన్న మంట పైన మంచిగా ఉడికించుకోవాలండి. వాటర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే మక్కలు కాబట్టి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలండి. మొత్తం వాటరు అది అబ్జర్వ్ చేసుకునే వరకు ఇట్లా కలుపుకుంటానే ఉండాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ అన్నది చిన్నగా పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 3 or 4 minutes తర్వాత అయితే మూత తీసి చూసుకోవాలండి ఒకసారి. ఇలా అయింది కదా, తర్వాత అయితే ఇంకొక 2 minutes అలా కలుపుకుంటూ చేసుకోవాలండి. ఉడికిందా లేదా చూస్తూ కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, మళ్ళీ క్వాంటిటీ వచ్చింది. ఒక 2 minutes అలాగే కలుపుకొని వితౌట్ మూత పెట్టుకోవాలని. మూత పెట్టుకొని అలాగే వదిలేస్తే అడుగంటుతుంది కాబట్టి మూత పెట్టుకోకుండానే కలుపుకుంటూ వండుకోవాలండి. తర్వాత అయితే ఇలా వచ్చింది చూడండి, మన ఉప్మా టైప్లో గట్టిగా అయింది కదా. అలా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.